స్థాయి అనేది కోరుకుంటే రాదు, దాన్ని నేర్చుకుంటే వస్తుంది. ఒక వ్యక్తి ఐశ్వర్యవంతుడు కావాలి అంటే ముందుగా కొన్ని తనకున్న దురలవాట్లు అనుకోండి, లేకపోతే మరి ఏదైనా అనుకోండి, కొన్ని లక్షణాలని వదిలేసుకుంటే ఆటోమేటిక్గా ఐశ్వర్యవంతుడు అవుతాడు. వాటి గురించి మన ధనసూత్ర వ్యూవర్స్కి చెప్పే ముందు, ప్రస్తుతం నేను ఆచంట మండలం కోడేరు గ్రామంలో ఉన్నాను. ఇది వశిష్ఠ గోదావరికి మధ్యలో అయోధ్య లంక అనే ఊరు ఉంటుంది. ఇది అదే, దాన్ని అయోధ్య లంక అంటారు. అక్కడికి వెళ్ళాలంటే పడవ నుంచి ప్రయాణం చేయాలి. మీకు గోదావరి జలాల్లో ఒక్కొక్క ప్రాంతాన్ని పరిచయం చేద్దాం అనే ఒక ఉద్దేశంతో ఒక్కో చోట ఒక్కో వారం ఒక్కో చోట వీడియోలు చేయడం జరుగుతుంది. మన ధనసూత్ర సబ్జెక్ట్ చెప్పే ముందు ఒకసారి ఆ ప్రాంతాలను కూడా, గోదావరి జిల్లాలో ఉన్న ముఖ్యమైన ప్రాంతాలను కూడా మీకు చూపించాలి అనేది నా ఒక ముఖ్య ఉద్దేశం. ధనసూత్రాల్లో మనం సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఏ వ్యక్తి అయినా ఐశ్వర్యవంతుడు అవ్వాలి అంటే అతనికి ఒక 5 ఉండకూడని లక్షణాలు ఉన్నాయి. అవి ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను. 1, అతి నిద్ర. అతి నిద్ర అనేది ఉంటే ఎక్కువసేపు, సాధారణంగా మనిషికి 6 గంటల నుంచి 8 గంటల నిద్ర సరిపోతుంది. అంతకు మించి నిద్రపోయారు అంటే ఆ వ్యక్తికి అతి నిద్ర ఉన్నట్టు. అందుకని ఉండకూడని ఒక అవలక్షణం ఏంటి అంటే అతి నిద్ర ఉండకూడదు. 2వది భయం. ఏ విషయంలోని కూడా మనిషి భయపడకూడదు. మనకి ఎంతసేపు ధైర్యం అనే దాన్ని ఉన్నప్పుడు మన జీవితంలో ఏదైనా సాధించగలం. అది భయం అనేది మనకు ఉండకూడని రెండవ అవలక్షణం. 3వది కోపం. తన కోపమే తన శత్రువు అని చెప్తారు. అందుకని ఎల్లప్పుడూ కూడా మనం ఎవరి మీద కూడా కోప్పడకూడదు. మనం కోప్పడ్డామంటే దానికి ఒక రీజన్ ఉంటే పర్లేదు, కానీ చాలామంది కోపిష్టి అంటారు చూడండి, వాళ్ళు అయిన దానికి కాని దానికి కూడా వాళ్ళ కోపం వచ్చేస్తూ ఉంటుంది. అటువంటిది ఉండకూడదు. మనకు ఒక ఐశ్వర్యవంతుడు అవ్వాలి అంటే మనకు ఉండకూడని 3వ లక్షణం ఏంటి అంటే కోపం. అలాగే 4వది బద్ధకం. ఏ పనిని ఏ రోజున ఎప్పుడు చేయాలో అది ఆ టైంకి చేస్తేనే మన జీవితంలో మనం కోరుకున్నది సాధించగలం. అది సాధించాలి అంటే మనకు ఉండకూడని 4వ లక్షణం బద్ధకం. 5వది వాయిదా తత్వం. ఏ రోజున పనిని ఆ రోజే చేసేయాలి. ఈ రోజు అవ్వాలి ఈ పని అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆ రోజున ఆ పనిని పూర్తి చేసేయాలి. పూర్తి చేసినప్పుడు మాత్రమే మనం కోరుకున్నది మనం సాధించడానికి అవుతుంది. మనం ఈ ధనసూత్ర కాన్సెప్ట్లో చెప్పినప్పుడు ఏది నేను చెప్పే 8 పిల్లర్స్ కానీ 4 బటన్స్ కానీ ఇలా వీటినన్నిటినీ వివరించుకునే ముందు మీకు ఈ ఉండకూడని అవలక్షణాలు చెప్తున్నాం. అతి నిద్ర, కోపం, భయం, అలాగే వాయిదా తత్వం, బద్ధకం. ఈ 5 లక్షణాలని మీరు ఉండకుండా మీలో మీరు చూసుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీ జీవితంలో ఎదుగుదల అనేది కనిపిస్తుంది. మన ధనసూత్ర సబ్జెక్ట్ని మీరు పట్టుకున్నప్పుడు కేవలం 3 నెలల కాలంలో మీరు అనుకున్నది సాధించడానికి నేను చెప్పే విషయాలన్నింటినీ ఫాలో అవుతూ ఉండండి. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. మీ జీవితంలో అద్భుతాలను చేస్తారు. నేను ఈ గోదావరి జిల్లాలకు చెందిన లా ఆఫ్ అట్రాక్షన్ కోచింగ్ కాబట్టి మా ప్రాంతంలో గోదావరి జిల్లాలో ముఖ్యమైన ప్రాంతాలన్నింటినీ కవర్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈరోజు మనం ఉన్నది ఆచంట మండలంలోని కోడేరు గ్రామంలో. ఈ కోడేరు గ్రామ పరిసరం పక్కనే ప్రవహిస్తున్న వశిష్ఠ గోదావరి నది ఇది. దీని అవతలే అయోధ్య లంక ఉంది. అది మీకు ఒకసారి చూపించడానికి నా చిన్న ప్రయత్నం. అలాగే ధనసూత్ర సబ్జెక్ట్లో భాగంగా మీకు ఉండకూడని అవలక్షణాలు అని నేను చెప్పిన 5: 1 అతి నిద్ర, 2వది భయం, 3వది కోపం, 4వది బద్ధకం, 5వది వాయిదా తత్వం. ఈ 5 మీరు లేకుండా చూసుకోండి. మీరు కోరుకున్న జీవితాన్ని మీరు ఖచ్చితంగా సాధించి తీరుతారు. మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మన ధనసూత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ శ్రేయోభిలాషులకి, మీ స్నేహితులకి, మీ బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి. మీరంతా సబ్స్క్రైబ్ చేసుకుంటారని, నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను మీ వెంకటేశ్వర రెడ్డి, నేను మీ బాబీ మాస్టరు. థ్యాంక్ యూ సో మచ్. ధనసూత్ర ఛానల్ నుంచి కోడేరు ఆచంట మండలం. థ్యాంక్ యూ.